స్థానిక ఎన్నికల ప్రకారంగా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన కమిటీ ఎంపీటీసీ అయినటువంటి దానమ్మ గారిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 26 మందిలో దాదాపుగా 23 మంది 24 మంది వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది. తర్వాత కొన్ని పరిణామాల వలన మన ఎవరైతే ఎంపీపీగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలు ఎన్నుకోబడ్డారో వాళ్ళు బీజేపీలోకి చేరడం జరిగింది. దాన్ని జీర్ణించుకునేటువంటి ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలు మేము తప్పకుండా మమ్మల్ని ద్రోహం చేసినాడు మా ఎంపీపీ, తప్పకుండా అతన్ని గద్దెదించాలి, తప్పకుండా అతన్ని ప్రజల్లోకి దోషిగా నిలబడతామని చెప్పి మా ఎంపీటీసీలు కంకణ బలంతో ఒక నిశ్చయంతో దాదాపుగా 20 మంది ఈరోజు సబ్ కలెక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంపీపీ మాకొద్దు అని చెప్పి ఒక అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాన్ని సబ్ కలెక్టర్ కూడా పరిశీలించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు పరిశీలించి ఈరోజు మళ్ళా ఎంపీపీ గతంలో ఉన్నటువంటి దానమ్మ గారిని తప్పకుండా మళ్ళీ రాబో రోజుల్లో అంటే ఇంకా 10-20 రోజుల్లో సారు వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు మాకు నోటిఫికేషన్ ఇస్తారు. దాని ప్రకారం తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దించుతూ మా వైఎస్ఆర్ పార్టీ కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి మా ఎంపీటీసీ తరఫున మేము చెప్పుకుంటున్నాం. దింపడానికి కారణం ఏమంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడమే ఒక కారణం. ఈరోజు డెమోక్రసీ అనేది ఏముంటుంది, ఈరోజు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీ మీద పోకూడదు. అది పోతే పార్టీకి ద్రోహము, అతనంత నీచమైనటువంటి వ్యక్తి ఇంకోరు ఉండరని చెప్పి నేను ఘంటాబద్ధంగా మేము చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే గతంలో చూసినాం ఆ ఎంపీపీ యొక్క ధోరణి. గతంలో టీడీపీలో ఉంటే మా పార్టీకి వచ్చినాడు, అప్పుడు ఏం చెప్పినాం, గతంలో సాబిరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారమే మా దాంట్లో కూడా ఎంతోమంది వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని సీనియర్ మంది ఎంతోమంది ఉన్నారు. కానీ నేను మాట ఇచ్చినాను, మాట తప్పనని చెప్పి సాబిరెడ్డి గారు ఇక్కడికి ఎంపీ పద్ధతి ఇచ్చింది. కాబట్టి దాన్ని అది కూడా ఆలోచన చేయకుండా మళ్ళీ ఈరోజు వేరే పార్టీకి పోవడము మంచి పని కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇవన్నీ రాబో రోజుల్లో కూడా ఏ పార్టీ నాయకులు కూడా పార్టీలు ఫిరాయింపు అనేది ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను.